హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఈరోజు నేను టమాటో కెచప్ చేస్తున్నాను. మై గ్రాండ్ సన్ లవ్స్ టమాటో కెచప్ వెరీ మచ్. బయట కొనేవి ఎందుకని ఇవాళ ట్రై చేస్తున్నాను అనమాట. సో మీకు చూపిస్తున్నాను. ద ప్రొసీజర్ ఐ విల్ షో యూ. ఈరోజు నేను టమాటో కెచప్ చేస్తున్నానండి. సో దానికి కావాల్సింది టమాటో ఉడికించాలి. తర్వాత కొంచెం మిక్సీ చేసుకున్నానండి, ఇలాగా ఇవి కూడా వేసేద్దాం. తర్వాత జింజర్, గార్లిక్ అండ్ కొంచెం ఆనియన్స్ వేసుకున్నామండి. ఇవి కాసేపు బాయిల్ చేయాలి మనం. ఇప్పుడు టమాటో కెచప్ చేస్తాం కదండి, అది ఉడికించుకున్నాను. నెక్స్ట్ ఇది మిక్సీ చేసుకుందాం. కెచప్ చేసుకోవడానికి మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాము. ఇదంతా మిక్సీ చేశానండి. దీంట్లో మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, చూసారా, ఈ 3 వేసేస్తున్నాను. కొంచెం 1 గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఐటమ్ ఈజ్ వెనిగర్ అండి. 4 to 5 స్పూన్స్ వెనిగర్. ఇది బాగా దగ్గరికి అవ్వాలండి. చూసారా, హోమ్ మేడ్ టమాటో కెచప్ ఎలా తయారైంది. మనం కొంచెం ఓపిక్గా ఇంట్లో ఇలాంటివి చేసుకుంటే అండి పిల్లలకి చాలా బాగుంటుందండి. బయటవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ వేస్తారు. మనం ఎంత చక్కగా చేసుకున్నాం చూడండి. ఇది పిల్లలకి పెట్టినా వాళ్ళు హ్యాపీగా తింటారు, హెల్తీగా ఉంటారు. సో ఇది రెడీ అయిపోయిందండి. ఇది లాంగ్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ద ప్రొసీజర్ అంతా చూడండి. ఇప్పుడు ఫైనల్గా దీన్ని ఇలా వడకట్టుకోవాలండి, స్టెయిన్ చేసుకోవాలన్నమాట. ఇది అండి టమాటో కెచప్. ఓకేనా మై లవ్లీ వ్యూయర్స్, బాయ్ వ్యూయర్స్. టమాటో కెచప్ డిష్ అవుట్ చేసుకున్నామండి. సీసాలో వేస్తున్నాను. అంతేనండి. ఇది స్టోర్ చేసుకుంటే మనం వాడిన దాన్ని బట్టి మనకి ఎన్ని రోజులు కావాలన్నా చక్కగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయట ఉంచుకున్నా ఏం పర్లేదండి. దిస్ ఈజ్ టమాటో కెచప్ మై లవ్లీ వ్యూయర్స్. నచ్చిందా? మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. క్విక్ రెసిపీస్ విరాజ్మణి. చూసారా, హోమ్ మేడ్ టమాటో కెచప్ ఎంత బాగుంది. ఈ టమాటో కెచప్ని అవాయిడ్ చేయండి, బయటది అస్సలు అవాయిడ్ చేయండి పిల్లలకి. ఇది ఎంత సూపర్ ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది.